హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది 30 minute డే. ఓకే, మీ జీవితంలో రోజుకు ఒక 30 నిమిషాలు తీసుకుని ఏదైనా వెరీ లుక్రేటివ్ పని, దానివల్ల మీకు డబ్బు రావాలి, ఆనందం రావాలి, ఖచ్చితంగా ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉండే పని ఏదైనా చేయండి. 30 minutes డే. నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకు. మీ రోజును మొత్తం 24 అవర్స్లో 23.5 గంటలు ఇష్టం, నీ బ్రెయిన్ భయపడని, టెన్షన్ పడని, వర్రీ కానీ, ఆఫీస్కి వెళ్ళని, నిద్రపోని, ఇంకేదైనా చేయని, కానీ 30 minutes ఆఫ్ యువర్ లైఫ్ మీ జీవితం కోసం మీరు పెట్టగలరా? 30 minute డే. ఇది గనక మీరు తీసుకోగలిగితే పక్కకి, ఆ 30 minutes 10 నిమిషాల్లో మీ జీవితంలో మీరు మారడానికి తీసుకోగలిగితే, నేను చెప్పే రూల్స్ హెల్ప్ చేస్తాయి మీకు. ఖచ్చితంగా వితిన్ 1 year నా వీడియోస్ అన్నీ మీరు రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేస్తారు. మీకు అవసరం ఉండదు, ఇంకా ఎవరి వీడియోలు ఎవరి మోటివేషన్ అవసరం ఉండదు. ఓకే, 30 minutes ఫర్ 1 year. ఏది ఏమైనా కానీ, పిడుగుబడని, ఉరుముబడని, మీ ఇల్లు కొట్టుకుపోనియండి, మీరు ఎగిరిపోనియండి, మీకు ఏమన్నా కానివ్వండి, 30 minutes a డే మీరు గనక స్పెండ్ చేయగలిగితే, నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయగలిగితే, మీ జీవితం మారుతుంది గ్యారంటీగా. ఓకే, సో నెంబర్ 1, 30 minutesలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్, ఒక సంకల్పం చేసుకోవడం. సంకల్పము గనక చేసుకోగలిగితే, ఫస్ట్ సంకల్పం అనగానే మనకు నార్మల్గా పూజల్లో కూడా చెప్తారనమాట. మమ ఉపాత్తాసం సదుర్దీక్షరాత్రి పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి మొత్తం చెప్పి, ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం అని మొత్తము సంకల్పం చెప్తారు కదా. అలాగా మీ లైఫ్లో క్లియర్ గోల్ ఒకటి ఉండాలి. అంటే ఏంటి, దేవుడికి అడ్రస్ తెలియదన్నా మనం ఎక్కడుంటాము ఏంటి అని చెప్పడానికి, లేకపోతే దేవుడికి తెలీదా మనం ఎందుకు వచ్చాము, కానీ ఆ సంకల్పం మనకి క్లియర్గా తెలియడానికి మొత్తం చదువుతారు, గోత్రము నక్షత్రము అని చెప్పి కదా. అలాగే మీ జీవితంలో మీకు ఏం కావాలో, ఈ ఒక్క సంవత్సరంలో మీరు ఏం అవ్వబోతున్నారు, 2025 మొత్తం అంతా మీరు ఏం చేయబోతున్నారో మొత్తం ఒక 3 lines 4 lines ఒక స్టాంజా రాసుకోండి. మనస్ఫూర్తిగా రాయండి. ఏదో బలవంతంగా ఐ విల్ బికమ్ కింగ్, ఐ విల్ బికమ్ గ్రేట్ కాదు. బలవంతంగా మీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగు రాకపోతే అరబిక్ రాకపోతే హిందీ రాకపోతే సంస్కృతం, ఏదో ఒకలాగా మీకు బాగా మీ వాడుక భాషలో, మాండలిక భాషలో ఒక 3-4 lines మీ సంకల్పం రాసుకోండి. 2025 సంకల్పం ఏం చేయాలనుకుంటున్నారు, ఓకే రాసుకోండి. నెంబర్ 1, సంకల్పానికి ఎప్పుడూ శ్రద్ధ యాడ్ చేయాలి. శ్రద్ధ ఈజ్ మీకు ఆ టోటల్ ఇంట్రెస్ట్ అండ్ డెడికేషన్. ఈ రెండు 30 minutesకి, ఎక్కువ కూడా వద్దు, 23.5 hours మీవే. మీరు ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోవచ్చు, ఇష్టం వచ్చిన పనులు చేయొచ్చు. బట్ 30 minutes a డే మాత్రం మీరు రెండిటి కోసం పెడుతున్నారు. మీ ఆనందం కోసం, మీ డబ్బు కోసం. మనీకి, ఆనందానికి. ఓన్లీ మనీ పెట్టుకోండి, మీకు ఎక్కువ డబ్బులు ఉంటే 1/2 hour దీనికి 1/2 hour దానికి పెట్టుకోండి, ఎక్కువ టైం ఉంటే కదా. సో 30 minutes డబ్బు కోసం, ఆనందం కోసం ఏం చేయాలనుకుంటున్నానో సంకల్పం రాసుకోండి. దానికి ఫోకస్ ఆర్ శ్రద్ధ యాడ్ చేయండి, శ్రద్ధ. ఓకే, ఈ రెండు అయ్యాక వెరీ వెరీ డీటెయిల్డ్గా ఏం చెయ్యబోతున్నారు స్టెప్స్. సపోజ్ సంవత్సరం అయ్యేసరికి నేను 10 లక్షలు సంపాదించాలి అనుకుంటున్నాను అంటే, ఆ 10 లక్షలకి కావాల్సిన ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, ఓకే ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి 10 లక్షలకి తగ్గట్టుగా. ఓకే, 10 లక్షలు సంపాదించాలంటే నేను ఏమేం చేయొచ్చు, నేను ఈ ల్యాండ్ అమ్మచ్చు, లేకపోతే నేను ఇలాగా రియల్ ఎస్టేట్లో దిగచ్చు, లేకపోతే నేను ఒక షాప్ పెట్టుకోవచ్చు. ఇలా ఏమి చెయ్యగలుగుతారు మీరు డబ్బు సంపాదించడానికి? మీ ఫీల్డ్, మీరు ట్యూషన్లు చెప్పచ్చు, లేకపోతే ఏదైనా హోటల్ బిజినెస్ చేయొచ్చు, స్విగ్గీ, ర్యాపిడో, ఇలా ఏదైనా చేయండి. మీరు 10 లక్షలు సంపాదించడానికి ఏం చెయ్యొచ్చు అని ప్లాన్ చేసుకోండి. రైట్, ఈ 10 లక్షలు ఓన్లీ స్టోరేజ్. మీకు ఈ 30 నిమిషాలలో ఈ ఫస్ట్ 2 నిమిషాలు ఇవి అయిపోవాలి. ఏం చేయబోతున్నాను, నా సంకల్పం ఏంటి అన్నది క్లియర్గా ఫస్ట్ 2 నిమిషాలు ఎవ్రీడే. సపోజ్ మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తే 5 to 5:30, 5:1 to 5:2 మీరు ఇదే పని చేస్తారు. ఏం చేయబోతున్నాను, ఫస్ట్ నా సంకల్పం ఏంటి, నేను దానికి స్టెప్స్ ఏంటి, ఈరోజు నేను ఏం చేయబోతున్నాను, ఇది సెకండ్. ఈరోజు ఏం చేయబోతున్నారో మీకు క్లారిటీ వచ్చాక దాన్ని రిపిటేటివ్గా
రిపిటేటివ్గా ప్రతిరోజు చేయాలి, వదలకుండా పర్సీవరెన్స్తో ఎవ్రీడే చేయాలి. సపోజ్ మీరు 10 పుషప్స్ అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా 10 పుషప్స్ చేసి తీరాలి. నేను 10 సిట్ స్టాండ్స్ చేస్తాను అని అనుకుంటే ఖచ్చితంగా 1 year ఎవ్రీడే మినిమం 10 పుషప్స్ చేయాలి, మినిమం 10. ఓకే, సపోజ్ మీరు 5 మందికి కాల్ చేస్తాను పొద్దునే, నా దగ్గర బొమ్మలు ఉన్నాయండి ఇవి కొనుక్కోండి అని 5 మందికి కాల్ చేస్తానని పెట్టుకుంటే ఎవ్రీడే మినిమం 5 మందికి వాడు ఫోన్ ఎత్తి నువ్వేంద్రా ఊరికే కాల్ చేస్తాను అని పెట్టేస్తున్నా సరే నువ్వు కాల్ చేస్తాను అని ఫిక్స్ అవ్వండి. ఓకే, సో పర్సీవరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సంకల్పము, దానికి శ్రద్ధతో పాటు ఒక ప్లాన్, ఆ ప్లాన్తో పాటు కన్సిస్టెంట్గా ఏది ఏమైనా కానీ నేను మినిమం నంబర్ ఇంత చేస్తాను అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పుషప్స్ అయితే పుషప్స్ 30 పుషప్స్ అయితే 30 పుషప్స్, 50 పుషప్స్ అయితే 50, ఎవ్రీడే ఇంత చేయగలను అది చేస్తాను. అది ఏమైనా కానీ ప్రాసెస్ మీ ఇష్టం, మీకు దేంట్లో అయినా సరే. మీరు పాటలు పాడాలనుకుంటే ఓన్లీ సా రీ గా అని ఓన్లీ ఈ 3 అంటాను నేను, బట్ కంపల్సరీ అంటాను, 5 minutes అంటాను ఫిక్స్ చేసుకోండి. ఇలా చెయ్యడం వల్ల మీ జీవితం చాలా చాలా బెటర్ అవుతుంది, రెగ్యులేట్ అవుతుంది. ఓకే, 5th వచ్చేసి నిన్నటి మీద ఈ రోజుకి ఒక్క స్టెప్ బెటర్ చేయండి. ఒక్క స్టెప్ 1 point బెటర్ చేయండి. ఏం చేయొచ్చు? సపోజ్ నిన్న మీరు 10 పుషప్స్ చేస్తే ఈరోజు 12 చేయడానికి ట్రై చేయండి. నెవర్ ఎవర్ ఒక డే మిస్ అవ్వకూడదు. 6th పాయింట్, నెవర్ ఎవర్ ఒక నంబర్ తగ్గకూడదు. సపోజ్ 10 చేశారు, ఓకే, 9 మాత్రం అవ్వకూడదు సంవత్సరంలో. సపోజ్ మీరు 10 చేస్తే 12 అవ్వాలి, 13 అవ్వాలి, 14 అవ్వాలి. కంపల్సరీగా పెరగాలి, తగ్గకూడదు. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దాంతో పాటుగా ఇవి అటన్నిటితో పాటుగా ఈ గ్రాడ్యువల్ ఇంక్రిమెంటేషన్ మెల్లగా పెంచుతూ మీ జీవితంలో వస్తున్న ఇబ్బందులని అక్కడ పెట్టుకుని నవ్వడం నేర్చుకోవాలి. ప్రాబ్లం ఇది పెద్ద ప్రాబ్లమారా అని చెప్పి నవ్వుకోవాలి. ఫస్ట్ మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ రాసుకుని, చెడ్డ నాన్న, చెడ్డ భర్త, చెడ్డ భార్య, వాడెవడో పక్కింటోడు చెడ్డోడు, లేకపోతే నా కర్మ ఇట్లు ఉంది, అన్ని లిస్ట్ రాసుకుని వాటి మీద నవ్వాలి. ఇవి కూడా ప్రాబ్లమ్స్ సారా, అందరికి ఉంటాయి అని ఒక బిగ్ లాఫ్ ఇవ్వగలగాలి మీరు. అంత సీన్ లేదు లైఫ్కి, మహా అయితే ఏం చేస్తారు, మహా అయితే ఏం చేయలేరు అనే ఒక ధైర్యంతో ఒక బిగ్ లాఫ్ అంటే మెకానికల్గా తెచ్చుకుని హా అనడం కాదు, లోపల నుంచి మనస్ఫూర్తిగా ఏమవుతుంది బాస్ అనే ఒక దాంట్లో ఉండండి. ఎప్పుడైతే ఇవి చేస్తారో 1/2 hour మీరు అనుకున్న ప్రాజెక్టుకి మీరు చేస్తారో, అది హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, ప్రాస్పరిటీ కావచ్చు, ఏదైనా సరే మీకు డబ్బు వచ్చేది, మీరు ఆనందంగా ఉండేది, ఎనీథింగ్ తీసుకోండి. దాన్ని మీరు 1 year కంపల్సరీగా చేయండి. 1/2 hour చేయండి, ఎక్కువ వద్దు, దాని నుంచి మళ్ళీ మర్చిపోండి. ఇంకా ఎప్పుడైతే ఈ 1/2 hour మీరు రెగ్యులర్గా చేస్తారో అది హెల్త్కి అయితే ఈజీగా పనిచేస్తుంది. మీకు ఎవ్రీ డే 1/2 hour చేస్తా, ప్రాణాయామం చేస్తా, భస్త్రిక చేస్తా, లేకపోతే కేచరి చేస్తా, లేదా నా దగ్గరకు వస్తే నేను వేద సహస్రపాత్ నేర్పిస్తా, వేద సహస్రపాత్ మెడిటేషన్ చేస్తా, సంథింగ్. ఇట్ కెన్ బి సింపుల్ థింగ్తో స్టార్ట్ చేయండి. దాని నుంచి మీరు మెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఎవ్రీడే కనుక ఇలా చేస్తే యువర్ లైఫ్ విల్ బీ మచ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ క్లారిటీ వస్తుంది. ఇది మీరు 30-minute డే రూల్ లాగా పెట్టుకోండి. ఈ 30 minutes మాత్రం కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తాను అని మొక్కు పెట్టుకోండి. అండ్ ఇది ఇయర్ అంతా అయ్యే లోపల, 1 year అంతా అయ్యే లోపల మీకంటూ విజన్ బోర్డ్ ఒకటి పెట్టాలి. అంటే ఒక పెద్ద క్యాలెండర్ లాగా పెట్టి ఎవ్రీడే నేను మార్కౌట్ చేయండి. నేను ఇది ఈరోజు చేశాను. మిగతా 23.5 hours మీకు భయం వచ్చినా, టెన్షన్ వచ్చినా, మీకు వరి వచ్చినా, మీకు నెగిటివ్ థాట్స్ వచ్చినా, మీరు ఏమైపోతారని మీకు భయం వేసినా సరే, నో ప్రాబ్లం. బట్ 1 year కన్సిస్టెంట్గా అదే టైంకి అలాగే చేస్తాను, ప్రపంచం ఏమైనా అయిపోని అని ఫిక్స్ కండి. ఓకే, జీవితం మారుతుంది, ఖచ్చితంగా మీలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒక అరగంట సేపు నేను రోజు భయపడను, నాకు యాంగ్జైటీ ఉంది, వరి ఉంది, అన్నీ ఉన్నాయా, 1/2 hour భయపడను. నేను ఈ రూల్ చెప్పినప్పుడు ఒక ఆయన, నాకు బాగా కాన్స్టిపేషన్ అండి, మోషన్ రాదు, దాని గురించి చేస్తానండి అన్నాడు. ఎస్, గో హెడ్ అన్న. ఏది మిమ్మల్ని బాదర్ చేస్తున్నా మీకు బాదరేషన్, మాకు జోక్గా ఉండొచ్చు, వేరే వాడికి పక్కనోడికి పెద్ద ప్రాబ్లం ఆరా ఇది అని అనిపించవచ్చు. కానీ నీ ఆనందాన్ని ఏది అడ్డు పెడుతుందో దాన్ని ఒక్క అరగంట ఆపుకోవడం నీకు వస్తే,
అరగంట అలాంటి భయంని ఆపుకోవడం, అలాంటి బాధని తప్పించుకోవడం నీకు అలవాటైతే నీ బాడీ ఇలా బయటపడిపోతుంది, ఖచ్చితంగా బయటపడుతుంది. సో చెయ్యండి, నేను చెప్పింది ఆలోచించండి. 30 minutes a day ఒక రూల్ లాగా పెట్టుకుని చేయండి. పోనీ మీరు మరీ అంత 30 minutes చేయాలంటే 15 నిమిషాలు చేయండి, 10 నిమిషాలు చేయండి, నేను బేరమాడతాను మీతో. కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. 1 year ఖచ్చితంగా లైఫ్ మారుతుంది. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ.